హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ సందర్భ పరిణామ్. మనం ఈరోజు జగన్నాథుడి లీలల గురించి చర్చించుకుందాం. దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? అనిపిస్తుంది ఇప్పుడు మాతాజీ. ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पक्वं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरीताई की जय। श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया पावन जगन्नाथ सुदर्शन की जय। जगत गुरु पतित पावन शील प्रभुपाद की जय। नंद कोटि वैष्णव वृंद की जय। जगन्नाथ लीला की जय। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. అయితే మనం ఈ వారం మనకి జగన్నాథుడి రథయాత్ర ఉంది కాబట్టి జగన్నాథ లీలలు చెప్పుకుందామని అనుకున్నాము. సో ఈ వారం అంతా వింటున్నారు కదా జగన్నాథ లీలలు? వింటున్నాం మాతాజీ.
సో అయితే మనం ఈరోజు అందరికీ తెలిసిన స్టోరీయే పోయిన సంవత్సరం కూడా చెప్పుకున్నాము. కానీ మనం జగన్నాథుడిని గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగా ఉంటుంది, చాలా వినాలనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ మనం జగన్నాథ్ స్వామి ఎందుకు అలా ఉన్నారు అనేది, ఆయన ఆ రూపంలో ఎలా ఎందుకు దర్శనం ఇస్తారు అనే దాని గురించి చెప్పుకుందాం. అందరికి ఇంట్రెస్ట్ అయినా? ఉంది మాతాజీ, చెప్పండి చెప్పండి మాతాజీ. మాతాజీ. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్. సో అయితే మనం ఇప్పుడు జగన్నాథ స్వామి ఎందుకు ఇలాంటి రూపంలో ఉన్నారు అనేది ఒక లీల గురించి తెలుసుకుందాం. ఒకసారి ద్వారకలో ఏమవుతుందంటే రోహిణి మాత ఉంటారనమాట. రోహిణి మాత ఎవరు? బలరాముడు తల్లి మాతాజీ. బలరాముడు వంశ. బలరాముడి తల్లి. సో బలరాముడి తల్లి రోహిణి మాత ద్వారకలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు? 108 మంది భార్యలు. 16,108 మంది భార్యలు. 16,108 మంది భార్యలు రోహిణి మాత దగ్గరికి వచ్చి అడుగుతారంట. సో ఎందుకంటే రోహిణి మాత ఒక్కళ్ళే కృష్ణ చిన్నప్పుడు బృందావనంలో ఉన్నారు, ప్లస్ ద్వారకాలో కూడా ఉన్నారనమాట. కామన్ గా ఈ బృందావనంలో ద్వారకాలో బలరాముడు కాకుండా కృష్ణుడితో ఉన్నది రోహిణి మాత అనమాట, రెండు దగ్గరలో. సో రోహిణి మాత దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ అడుగుతారంట, సో మీరు కృష్ణుడు బలరాముడు చిన్నప్పటి నుంచి బృందావనంలో ఎలా ఉన్నారు ప్రత్యక్షంగా మీరు చూశారు కదా, ఆ అదృష్టం ద్వారకలో ఇంకెవరికి లేదు, మీరే చూశారు. కాబట్టి కృష్ణుని బాల్యలీలలు ఎలా ఉండే మేము వినాలనుకుంటున్నాము, మాకు చాలా కోరికగా ఉంది వినడానికి, దయచేసి మాకు అవి చెప్పండి అని అడుగుతారు. సో ఇంకొక వర్షన్ ఏం చెప్తారంటే, జనరల్ గా కృష్ణ ఎప్పుడు నైట్ పడుకున్నప్పుడు రాధారాణిని, గోపికల్ని, యశోదామాతని, నందమహారాజ్ని, బృందావన వాసుల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటారంట, కలవరిస్తూ ఉండేవాళ్ళంట. అయితే వీళ్ళంతా అనుకునే వాళ్ళంట, మేము ఎంత బాగా చూసుకుంటుంటే కృష్ణుణ్ణి, ఆయన ఎందుకు ఎప్పుడు బృందావన్ వాసుల్ని ఎందుకు ఆయన తలుచుకుంటూ ఉంటారు అని ఒక డౌట్ ఉండేదంట. అందుకని ఆ ఉద్దేశంతో కూడా రోహిణి మాతని అడుగుతారంట, ఎందుకు ఆయన అంత ప్రేమగా వాళ్ళని ఎందుకు తలుచుకుంటారు, అసలు అక్కడ ఏం జరిగింది అని అడుగుతారంట. సో అప్పుడు రోహిణి మాత అంటారు, సరే నేను తప్పకుండా చెప్తాను, కానీ నేను ఈ విషయాలు చెప్పేటప్పుడు కృష్ణుడు బలరాముడు ఇక్కడికి రాకూడదు అని చెప్తారంట. అయితే వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేయచ్చు కాబట్టి తలుపు దగ్గర ఎవరో ఒకళ్ళు కాపలా ఉండాలి అని అంటారు. సో వాళ్ళు లోపలికి రాకుండా చూడాలి అని చెప్తారనమాట రోహిణి మాత. సో అందరూ అనుకుంటారు, అందరు కలిసి సుభద్రాదేవిని కాపలా పెడతారనమాట. ఎందుకంటే ఆమె కృష్ణుడికి బలరాముడికి చాలా ప్రియమైన చెల్లెలు అనమాట. అందుకని ఆమెనే పెడదామని డిసైడ్ అవుతారు. ఆమెని డోర్ దగ్గర కాపలా గాయమని చెప్తారనమాట. సో సుభద్రాదేవి తలుపు దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా నిలబడి కాపలా కాస్తూ ఉంటారు. సో లోపల రోహిణి మాత ఎంతో ఆనందంగా బృందావన్ లీలల గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఆమె చిన్నప్పుడు ఏం జరిగిందనేది చెప్తూ ఉంటారు. అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, కృష్ణ చిన్నప్పుడే చాలా మంది రాక్షసుల్ని సంహరించాడు. చాలా చిన్న వయసు ఉన్నప్పుడు, రోజుల పిల్లవాడి నుంచి, అంటే పూతనా నుంచి స్టార్ట్ చేసి బకాసుర్, వత్సాసుర్, అఘాసుర్, ఇంకా అరిష్టాసుర్, కేశీ డేమన్, ఇంకా తృణావర్త, ఇలాంటి చాలా చాలా భయంకరమైన రాక్షసుల్ని ఎలా సంహరించాడు అని చెప్తారనమాట స్టార్టింగ్ లో. అంతేకాకుండా ఇంకా ఆయన వెన్న దొంగిలించిన లీలలు, ఇంకా యశోదమ్మ చేతిలో దొరికిపోయిన లీలలు, ఇవన్నీ కూడా రోహిణి మాత చెప్తూ ఉంటారనమాట. అయితే సర్వలోకాలకి అధిపతి అయిన భగవంతుణ్ణి యశోదమ్మ ఎలా మందలించేదో కూడా ఆమె వివరించి చెప్పారంట. అయితే మనమంతా భగవంతుని ముందు చేతులు జోడించి నమస్కరిస్తాం, కానీ యశోదమ్మ మా చేతిలో ఏముంటుంది? కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటారనమాట కృష్ణుడి వెనకాల. ఇలాంటి అల్లరి చేస్తావా, కొట్టేస్తాను నిన్ను అని మందలిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నిజానికి చెప్పాలంటే యశోదామాత ఎప్పుడు కొట్టలేదు కృష్ణుని, కానీ ఊరికే అలా భయపెట్టడానికి ఎప్పుడు చేతిలో కర్ర పెట్టుకొని భయపెడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే బృందావనంలో అందరూ కృష్ణుని చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు అనమాట. సో రోహిణి మాత చాలా డీటెయిల్డ్ గా ఆ లీలలన్నీ చెప్తూ ఉంటారు. బయట నుంచి సుభద్రాదేవికి ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఏంటంటే, ఇది ఏంటి, నేను తలుపు దగ్గర ఉన్నాను, లోపల జరిగేదంతా నేను మిస్ అయిపోతున్నాను, చాలా అద్భుతమైన కథలు నాకు వినిపించట్లేదు అని ఆమెకు అనిపిస్తుందంట. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, తలుపు దగ్గర నుంచే కొంచెం ఓపెన్ చేసి చెవు లోపల పెట్టి వింటూ ఉంటుందంట. కొద్దిగా చెవు తలుపుకి కొంచెం ఓపెన్ చేసిన దగ్గర చెవు పెట్టి వింటూ ఉంటుంది అనమాట. సో అంతలోకే కృష్ణ బలరాం అక్కడికి వస్తారు.
అయితే వాళ్ళు అనుకుంటారు ఇదేంటి సుభద్ర ఇక్కడేం చేస్తుంది, ఇలా ఎందుకు చెవు పెట్టి వింటుంది అని అనుకుంటారంట. అయితే ఇంకా వాళ్ళు కూడా వచ్చి కృష్ణుడు ఒకవైపు బలరాముడు ఒకవైపు నిలబడతారంట. నిలబడి వాళ్ళు కూడా తలుపు దగ్గర సుభద్ర అలాగే తొంగి చూస్తూ చెవు పెట్టి వింటారంట. రోహిణి మాత చెప్పే వృందావన లీలలన్నీ వినడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా. ఆ ఆ లీలలన్నీ వింటున్నప్పుడు సుభద్రామాతకి తెలియదు అనమాట వీళ్ళిద్దరు వచ్చినట్టు కూడా ఆమె గమనించదు. కృష్ణుడు బలరాముడు వచ్చినట్టు గమనించకుండా ఆమె లీనమైపోయి వింటూ ఉంటుంది. కృష్ణుడు బలరాముడు కూడా రోహిణి మాత చెప్పే లీలలన్నీ బాగా లీనమైపోయి వింటూ ఉంటారు. అలా వింటున్నప్పుడు వాళ్ళ ముగ్గురికి చాలా పరమానందంలోకి వచ్చేస్తారనమాట. సో అంత ఆనందం వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు చాలా పెద్దగా మారిపోతాయి. ఇంకా వాళ్ళ చిరునవ్వు చాలా పెద్దగా అంటే విశాలంగా అయిపోతుంది. అంటే ఇంకా ఇంకా వాళ్ళకి ఎలాంటి భావ పారవస్యం వస్తుందంటే వాళ్ళ చేతులు కాళ్ళు కూడా శరీరంలోకి ముడుచుకున్నట్లుగా అయిపోతాయంట. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎంత ఇలాంటి ఆనందం మనం ఎప్పుడు అనుభవించలేము కూడా చూడలేము కూడా అంట. ఎందుకంటే మనకి భౌతిక ప్రపంచాన్ని ఏమంటారు? జైలు. దుఃఖాలయం. జైలు దుఃఖాలయం. మాతాజీ. దుఃఖాలయం అశాశ్వతం అంటారు. దుఃఖాలయంలో ఏముంటుంది? ఎటు వెతికినా మనకి ఏం కనిపిస్తుంది? దుఃఖమే కనిపిస్తుంది. ఇప్పుడు బొగ్గు గనిలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా బొగ్గే కనిపిస్తుంది కదా. అలానే దుఃఖాలయంలో మీరు ఎటెళ్ళి చూసినా మనం అనుకుంటాం అనమాట, ఇక్కడ బాగాలేదు వేరే చోటకి వెళ్తే బాగుంటుందేమో, ఈ వీళ్ళు బాగాలేదు వాళ్ళతో కాకుండా వేరే వాళ్ళతో ఉంటే బాగుంటుందేమో అని ఎత్తుక్కుంటూ ఉంటాం ఆనందాన్ని. కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి దొరికేది దుఃఖమే అనమాట. సో మధ్య మధ్యలో కొంచెం సంతోషం వచ్చినా సరే అది చాలా తాత్కాలికంగా ఉంటుంది. అంటే మనం జనరల్ గా బాగా ఆనందంగా నవ్వితే కావాలంటే కొన్ని కన్నీళ్ళ బట్టలు వస్తాయి, అవునా? అవును మాతాజీ. సో చాలా సార్లు మనం చాలా కామెడీ సీన్స్ మూవీస్ లో చూసి నవ్వుతూ ఉంటాం, లేదంటే ఎవరైనా ఇబ్బందిలో పడినా ఏదన్నా ఎవరైనా ఆట పట్టించినా అలాంటి కారణాలకి నవ్వుతూ ఉంటాం. అంటే మనం నవ్వుకునే కారణాలు కూడా పెద్ద గొప్పగా ఏ ఉండవు అనమాట. కానీ నిజమైన ఆనందంతో మనం ఎప్పుడు నవ్వుతాం? మనసుకు సంతోషమైనప్పుడు అవుతాం. మన హృదయంలో నిజంగా ఆనందం వచ్చినప్పుడు మాత్రమే నవ్వుతాం అనమాట. అయితే అలాంటి ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. అది ఒకవేళ ఉన్నా కూడా అది కూడా భౌతికమైనదే, తాత్కాలికమైనదే అని చెప్తున్నారు. కానీ భగవంతుడు ఇంకా ఆయన భక్తులు అనుభవించే ఆనందం మాత్రం పూర్తిగా స్పిరిచువల్ అంటున్నారు, ఆధ్యాత్మికమైనది, ఇంకా డివైన్ అంటున్నారు, దివ్యమైనది అని చెప్తున్నారు అనమాట. అయితే మన ఊహకి కూడా అందనంత గొప్పగా ఉంటుంది అనమాట అది. సో అలాంటి దివ్యమైన ఆనందాన్ని మనకి చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో ఎప్పుడు ప్రదర్శించేవాళ్ళంట. సో ఆయన పరమానందంలో మునిగిపోయినప్పుడు ఆయనకి ఎప్పుడు కృష్ణుడు ధ్యాసలోనే ఉంటారు కదా. ఆయన ఎక్కువగా భావపారవస్యంలో మునిగిపోయినప్పుడు ఆయన శరీరంలోని ఎలా అంటే చాలా పొడవుగా అయిపోయేదంట శరీరం. ఇంకా ఆయన చాలా ఆనందంతో డాన్స్ చేసినప్పుడు చాలా పైకి ఎగిరేవాళ్ళంట, ఎగిరి కింద పడిపోయేవాళ్ళంట. పడిపోయినప్పుడు ఆయన ఒక ఎముకల మూటలాగా ఒక ముద్దలాగా పడిపోయేవాళ్ళంట. తర్వాత మళ్ళా నార్మల్ స్టేజ్కి వచ్చేసేవాళ్ళు, ఆయన శరీరం మామూలుగా అయిపోయేది. కానీ ఇవి మహాప్రభువు చూపించిన దివ్యమైన భావపారవస్య లక్షణాలని చెప్తూ ఉంటారనమాట. సో అలాగే రోహిణి మాత చెప్పిన బృందావన లీలలు విని కృష్ణ, బలరాం, సుభద్ర కూడా అలాంటి దివ్యమైన పరమానందంలోకి వెళ్ళారు కాబట్టి అలాంటి రూపాలు వచ్చినాయి అని చెప్తారనమాట. అందుకే మనం ఈ రోజు మనం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిగా దర్శించే ఆ దివ్యమైన రూపం అలా వచ్చిందనమాట. సో అలాంటి రూపాలు వచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడే అక్కడికి నారదముని వస్తారనమాట. నారదముని వచ్చి ఆయన చూస్తారు ఆయన్ని, కృష్ణుని, బలరాముని, సుభద్రాదేవిని ఇంకా అద్భుతమైన దివ్య రూపాల్లో చూస్తారు. చూసిన తర్వాత ఆయన అనుకుంటారు నేను ఎప్పుడు ఇలాంటి అందమైన రూపాలు చూడలేదు అని అనుకుంటారంటారు నారదముని. ఇంకా ఆయన నారదముని చాలా ఆనందపడి కృష్ణుడిని ప్రార్థిస్తారంట. ఏంటంటే ఈ దివ్యమైన రూపం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, అండ్ ఇంకా ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఈ అద్భుతమైన రూపాన్ని దర్శించే అదృష్టం కలగాలి అని ప్రార్థిస్తారంట. సో కృష్ణుడు అప్పుడు ఆ ప్రార్థనని అంగీకరిస్తారంట. సో అలా మనకి జగన్నాథ్, బలభద్ర, సుభద్ర రూపంలో ఈ లోకంలో మనకి పురుషోత్తమ క్షేత్రం అంటే పూరీధామంని పురుషోత్తమ క్షేత్రం అంటారు, అక్కడ ప్రత్యక్షం అవుతారనమాట. అయితే మనకి వైకుంఠంలో ఎన్నో ఆధ్యాత్మిక లోకాలు ఉంటాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరామచంద్రుడికి ఒక ప్రత్యేక లోకం ఉంటుంది. ఇంకా కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వీళ్ళందరికీ కొత్త ప్రత్యేకమైన లోకాలు ఉంటాయన్నమాట. అంటే ప్రతి దివ్య అవతారానికి ఒక సొంత ఆధ్యాత్మిక ధామం అనేది ఉంటుంది. సో అలానే మనకి జగన్నాథ స్వామికి కూడా ఒక ఆధ్యాత్మిక ధామం అనేది ఉంది, దాన్నే పురుషోత్తమ ధామం అంటారు వైకుంఠంలో కూడా.
సో అక్కడ కూడా ఆయన ఇలాంటి రూపంలోనే ఉంటారంట. సో అందుకనే ఈ రూపం ఎలా వచ్చింది అనే లీల ఇదనమాట. సో అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, జగన్నాథుడి గురించి తెలియని వాళ్ళకి మొదటిసారి జగన్నాథుని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏంటి ఇలా ఉన్నారు, చేతులు కాళ్ళు ఉన్నాయి వేరుగా అని ఉన్నాయి, అనుకుంటారు మాతాజీ. ఆ, చేతులు కాళ్ళు. మాకు కూడా ఇందులోకి వచ్చినంత వరకు మాకు తెలియదు మాతాజీ ఆ రూపం ఎందుకు అలా వచ్చింది అన్నది. అవును. సో మనందరం కూడా ఫస్ట్ చూసినప్పుడు మనకి కూడా అలానే అనిపించి ఉంటుంది కదా, చేతులు లేవు సరిగా, కాళ్ళు కూడా సరిగా లేవు అని అనుకోవచ్చు. కానీ బయటకి చూస్తే అర్థం కాకపోవచ్చు. కానీ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృత ఇలాంటి శాస్త్రాల్లో ఈ లీలలు విన్న వాళ్ళు మాత్రం ఈ రూపం ఎంతో దివ్యమైనదని అర్థం చేసుకుంటారు. జనరల్ గా చూస్తే కృష్ణుడు ఎప్పుడూ అందంగానే ఉంటాడు. ఆయన పరమానందంలో మునిగిపోయినప్పుడు ఇంకా అపూర్వమైన అందంతో కనిపిస్తాడంట. అయితే ఆ అందాన్ని ఆస్వాదించాలంటే మన హృదయం కూడా అంత పవిత్రంగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనం మనం పవిత్రంగా లేకుండా, మనకి భక్తులు కాని వాళ్ళకి ఆ రూపం ఆ రూపం అంత అందంగా కనిపించకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కొంతమందికి జీర్ణశక్తి సరిగా లేదనుకోండి, ఎంత రుచికరమైన భోజనం ముందు పెట్టినా ఆ రుచిని ఆస్వాదించగలరా? లేదు మాతాజీ. సో అలానే మనకి భక్తి లేనప్పుడు మనం భగవంతుడి రూపాన్ని కూడా ఆస్వాదించలేం అనమాట. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్వీట్ ఇష్టమైనా సరే వాళ్ళు సరిగా తినగలరా? తినలేరు మాతాజీ. ఇంకా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా, డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఎంత తినగలరు? స్వీట్లు 3-4 అంతకన్నా ఎక్కువ తినగలరా? ఒక 10 కేజీల స్వీట్లు తినగలరా? తినలేం మాతాజీ. తినలేరు అనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఆనందానికి కూడా పరిమితులు ఉంటాయని చెప్తున్నారు అనమాట. అంటే మన శక్తికి కూడా ఒక పరిమితి ఉంటుంది, మన ఆస్వాదించే శక్తి కూడా, దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. మనకి దొరికే అవకాశాలకు కూడా పరిమితులు ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో, స్పిరిచువల్ వరల్డ్ అయితే అలాంటి పరిమితులు అసలు ఉండవంట. అక్కడ ఆనందానికి హద్దులు ఉండవంట. అంటే తినడం అయినా, ఇక డాన్స్ చేయడం అయినా, భగవంతునితో ప్రేమ లో ఉండడం అయినా అక్కడ ఆనందం అనంతం అని చెప్తారు. అందుకనే అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు కృష్ణుడు అలాంటి పరమానందం స్టేజ్కి వెళ్ళినప్పుడు జగన్నాథ స్వామి దివ్య రూపం ప్రత్యక్షం అవుతుందంట. అందుకని ఇది సాధారణ రూపం కాదు, అత్యంత దివ్యమైన ఆధ్యాత్మిక రూపం అని చెప్తారనమాట. అయితే ఈ రూపంలో అందాన్ని నిజంగా ఆస్వాదించాలంటే మన చైతన్యం కూడా పవిత్రంగా ఉండాలని చెప్తున్నారు. సో పవిత్రమైన దృష్టి లేని వాళ్ళు జనరల్ గా భౌతికంగా మాత్రమే చూడగలరు కాబట్టి వాళ్ళకి ఇలా అనిపిస్తుంది, చేతులు లేవు, కాళ్ళు లేవు, ఇదేంటి ఇలా ఉన్నారు, ఈయన భగవంతుడు ఏంటి అని అనిపించవచ్చు అనమాట. కానీ భగవంతునికి చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఆయన నడవగలరు, తినగలరు, మాట్లాడగలరు, ఏ పనైనా చేయగలరు. అంటే ఆయన ఒక ఇంద్రియంతో ఇంకొక పని కూడా చేయగలరు. మనం ఓన్లీ కళ్ళతో చూడగలం, ఆయన కళ్ళతో అన్ని పనులు చేయగలరు, చెవులతో అన్ని పనులు చేయగలరు అనమాట. అంటే ఏ ఇంద్రియంతో అయినా ఏ పనైనా చేయగలరు ఆయన. సో ఆ సమయంలో ఆయన ఆ పరమానంద భావ పారవస్యంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇలాంటి అద్భుతమైన రూపం వచ్చిందని చెప్తున్నారు అనమాట. అయితే మనకి చైతన్య మహాప్రభు కూడా జగన్నాథ స్వామినే ఆయన అంటే ఆయన 48 ఇయర్స్ ఉన్నారు ఈ భూమి మీద అవతరించినప్పుడు, 500 సంవత్సరాల క్రితం. ఆయన 24 సంవత్సరాలు, ఫస్ట్ 24 ఇయర్స్ ఈ గృహస్థ లాగే ఉన్నారు. ఆ తర్వాత 24 సంవత్సరాలు ఆయన, నెక్స్ట్ 24 సంవత్సరాలు సన్యాసం తీసుకున్నారనమాట. ఆ 24 సంవత్సరాల్లో ఆయన దాదాపు 6 సంవత్సరాలు ఏం చేశారంటే దక్షిణ భారత యాత్ర అని, బృందావన యాత్ర అని ఇలాంటి ప్రయాణాల్లో ఉండేవాళ్ళు అనమాట. కానీ ఆ 24 సంవత్సరాలు, ఈ 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మిగతా 18 సంవత్సరాలు మాత్రం ఆయన ఫుల్ గా జగన్నాథ్ పురిలోనే ఉన్నారంట. ఆ 12 సంవత్సరాలు ఆయన ప్రతిరోజు భగవంతుని ప్రేమలో మునిగిపోయే వాళ్ళంట. అంటే రోజు జగన్నాథ ఆలయానికి వెళ్ళే వాళ్ళంట, జగన్నాథ్ స్వామిని దర్శించే వాళ్ళంట, ఇంకా జగన్నాథునిలోనే బృందావన్ కృష్ణుని చూసేవాళ్ళంట. అయితే నిజానికి చెప్పాలంటే జగన్నాథ్, కృష్ణ, చైతన్య మహాప్రభు ముగ్గురు వేర్వేరా? కాదు మాతాజీ, ముగ్గురు ఒకటే అందరూ ఒకటే కదా, అందరూ ఒకటే. కృష్ణ స్వయం భగవాన్, జగన్నాథ్ అర్చ విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుడు, చైతన్య మహాప్రభు కృష్ణుడు భక్తుడి రూపంలో ఉన్న కృష్ణుడు అనమాట. సో ముగ్గురు మధ్య ఎలాంటి తేడా ఉండదు. అయితే మనం ఇప్పుడు జగన్నాథ్ రథయాత్ర ఎలా వచ్చిందో చూద్దాము. సో కృష్ణ ఎక్కడ పుట్టారు? మధురలో మాతాజీ. మధురాలో జైల్లో పుట్టారు కదా. సో అక్కడి అవును నుంచి మాతాజీ. వెంటనే వసుదేవ్ ఆయన్ని గోకులానికి తీసుకువెళ్తారనమాట. అక్కడ నందమహారాజు, యశోదమ్మ దగ్గర ఆయన దాదాపు 11 సంవత్సరాలు ఉంటారనమాట.
సో ఒక రోజు ఏమవుతుందంటే కృష్ణకి 11 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ టైంలో ఒక రోజు అక్రూర వస్తారనమాట బృందావనానికి. అక్రూర ఎవరో తెలుసా? శిశుపాలుడి అక్రూ దూత. ఆ, కంసుడి దగ్గర కంసుడు వర్క్ చేసే దూత. ఆయన. వంశుడు పంపిస్తాడు మాతాజీ. దూతగా కంసుడు పంపిస్తాడు. కంసుడి కంసుడు దగ్గర దూతగా ఒక మంత్రి పంపిస్తాడు వర్గంలో మాతాజీ. ఉంటాడనమాట ఆయన. సో కంసుడు ఏం ఆర్డర్ చేస్తాడంటే ఈయనకి అక్రూరుడికి కృష్ణుడిని బలరాముడిని వెంటనే మధురకు తీసుకురామని ఆజ్ఞాపిస్తాడనమాట. సో ఆయన వెళ్ళి అక్రూరుడి బృందావనానికి వెళ్ళి అందరితో చెప్తారనమాట, కంసుడు ఇలా ఆజ్ఞాపించారు కృష్ణుడిని బలరాముడిని వెంటనే మధురకు తీసుకురామని చెప్పారు అని అంటారు. అది విన్న వెంటనే బృందావన వాసులందరికీ చాలా విషాదంలో మునిగిపోతారనమాట. ముఖ్యంగా గోపికలు ఇది తీసుకోలేరన్నమాట. ఇదేంటి కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఏంటి అని అనుకుంటారు. సో ఎందుకంటే అప్పటి వరకు కృష్ణుడు ఎప్పుడు బృందావనాన్ని విడిచి వెళ్ళలేదు. ఆ 11 సంవత్సరాల్లో అసలు బయటికి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. కానీ ఇప్పుడు రాజుగారి ఆజ్ఞ వెళ్ళకపోతే కంసుడు సంగతి తెలుసు కదా, అతను చాలా క్రూరంగా ఉంటాడు. తన సొంత చెల్లెలైన దేవకి ని జైల్లో పెట్టేశాడు, వాళ్ళకు పుట్టిన పిల్లలందరినీ చంపేశాడు. అలాంటి వాడు కాబట్టి కృష్ణుడు బలరాముడు వెళ్ళకపోతే బృందావనం మీద కూడా దాడి చేస్తాడేమో, అందరినీ నాశనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి మనసు ఒప్పుకోకపోయినా కూడా అందరూ కృష్ణుడిని పంపించాల్సి వస్తుంది అనమాట. కానీ గోపికలు అస్సలు ఒప్పుకోరు అనమాట, వాళ్ళు చాలా బాధపడతారు. అప్పుడు కృష్ణుడు అందరినీ ఓదారుస్తాడు అనమాట. ఎందుకు బాధపడుతున్నారు, నేను త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. ఇంకా అయినా అయినా సరే మీరెందుకు భయపడుతున్నారు, నేను చిన్నప్పుడే ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాను కదా, కంసుడిని కూడా సంహరించేస్తాను, అప్పుడు మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చేస్తాను, మీరేమాత్రం భయపడద్దని ధైర్యం చెప్తాడనమాట. సో ఆ రోజు నందమహారాజు ఇంకా ఉపనందుడు అంటే నందమహారాజు వాళ్ళ బ్రదర్ అనమాట, ఇంకా కొంతమంది పెద్దలందరూ కలిసి సమావేశం అవుతారనమాట ఏం చేయాలి అని. అప్పుడు పౌర్ణమాసి అని ఒక ఆవిడ ఉంటారనమాట గోకులంలో. ఈ పౌర్ణమాసి ఎలా అంటే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆవిడని సంప్రదిస్తూ ఉంటారనమాట. అంటే పౌర్ణమాసి అనే ఆమె యోగమాయ విస్తరణే అని చెప్తూ ఉంటారు. అండ్ ఆమె సందీపని ముని తల్లి కూడా అనమాట. సో అందుకని వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరికైనా ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటూ ఉంటారనమాట. సో అప్పుడు వాళ్ళందరూ పౌర్ణమాసిని అడుగుతారనమాట, కృష్ణుడు నిజంగానే మధురకు పంపించాలా అని అడుగుతారంట. అప్పుడు పౌర్ణమాసి అంటారు, అవును, కృష్ణుడిని తప్పకుండా మీరు మధురకి పంపించాలి. ఆయన వెళ్ళడం వల్ల ఒక గొప్ప శుభకార్యం జరుగుతుంది, కంసుడిని కృష్ణుడు చంపేస్తాడు కాబట్టి అందరికీ లోక కళ్యాణం జరుగుతుంది. కానీ కృష్ణుడు రావడానికి సమయం పడుతుంది అని చెప్తారంట. అంతే, ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతారంట ఆవిడ. సో అప్పుడు అందరూ అనుకుంటారు, సరే కృష్ణుడిని పంపిద్దాం, పని అయిపోయిన తర్వాత ఆయన తిరిగి వస్తాడు కదా అని అనుకుంటారంట. సో బృందావనంలో ఇంకా ఉన్న పెద్దలందరూ నందమహారాజు, యశోదమ్మ, ఇంకా మిగతా గోపాలులు అందరూ సరే అని అనుకుంటారంట. కానీ ఒకళ్ళు మాత్రం ఎవరు ఒప్పుకోరంట. ఎవరు వాళ్ళు? గోపికలు. గోపికలు ముఖ్యంగా రాధారాణి. రాధారాణి ఆమె దగ్గర ఉండే గోపికలు వాళ్ళు అనుకుంటారంట, వాళ్ళు కృష్ణుడు వెళ్ళిపోతే ఇంకా బహుశా తిరిగి రాడేమో అనే ఆలోచనే వాళ్ళకి తట్టుకోలేనట్టుగా ఉంటుంది అనమాట. సో ఆ రాత్రి అంతా గోపికలందరూ గుంపులుగా చేరి కృష్ణుడి విరహ గీతం పాడతారనమాట. సో వాళ్ళ హృదయం అంతా పూర్తిగా కృష్ణ ప్రేమతో నిండిపోతుంది. అంటే జనరల్ గా చూస్తే మనకి గోపికలు సాధారణ వ్యక్తులు కాదనమాట, వాళ్ళు భగవంతుడి హ్లాదిని శక్తి, ఆయన ఆనంద శక్తి స్వరూపాలు అనమాట. రాధారాణి ఆ శక్తికి మూలం, హ్లాదిని శక్తికి. మిగతా గోపికలందరూ ఆమె విస్తరణలే కదా. సో అయితే కృష్ణుని వాళ్ళు తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇంకా కృష్ణుడు వెళ్ళక తప్పదు. ఆ రోజు రాత్రి ఇంకో అద్భుతమైన లీల జరుగుతుందన్నమాట. ఏంటంటే కృష్ణుడు తనని తాను ఎన్నో రూపాలుగా విస్తరించుకుంటారంట. అంటే ఎంతమంది గోపికలు ఉన్నారో అంతమంది కృష్ణులు అవుతారంట. ఇంకా ప్రతి గోపిక దగ్గరికి కృష్ణనే స్వయంగా వెళ్ళి ఓదారుస్తారంట. బాధపడకు, ఇది నా కర్తవ్యం, నేను కంసుని సంహరించాలి కాబట్టి వెళ్తున్నాను, నేను అయిపోయిన వెంటనే వచ్చేస్తాను అని చెప్తారంట. అలా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తారంట. సో ముఖ్యంగా శ్రీమతి రాధారాణితో చాలాసేపు ఆయన టైం స్పెండ్ చేస్తారంట. అప్పుడు రాధారాణి అంటారంట, సరే నువ్వు వెళ్తే వెళ్ళు, నీ బాధ్యత నువ్వు పూర్తి చేయి, కానీ నువ్వు తిరిగి వచ్చే సమయానికి నేను మాత్రం బతికుండను అని అంటారంట రాధారాణి.
అది విని కృష్ణుడు అంటారంట, రాధ అలా అనకు నువ్వు, ఆ నువ్వు సపరేట్ కాదు కదా, నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను, మన ఇద్దరం ఈ విరహాన్ని అనుభవించాలి. ఎందుకు అనుభవించాలంటే ఈ విరహ భావాన్ని చూసి ఈ ప్రపంచంలో జీవులు భగవంతుని ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటారు, అందుకని మనం అనుభవించాలని చెప్తారంట. సో ఒకసారి ఆలోచించండి, కృష్ణుడు బృందావనానికి ఎందుకు విడిచిపెట్టి వెళ్తున్నాడు? కంసుని చంపడానికా? అంటే కృష్ణుడికి ఆనందం ఎక్కువ దేంట్లో ఉంటుంది? కంసుని సంహరించడంలో ఆనందం ఉంటుందా, బృందావనంలో ఇంతమంది ప్రేమగా ఉండే వాళ్ళతో గడిపితే ఆయనకి ఆనందంగా ఉంటుందా? బృందావనంలో ఉంటారు. ఎంతమంది ప్రేమగా ఉండే వాళ్ళతో ఉంటేనే ఆనందం ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. దుష్టుని బృందావనంలో చంపాలి కదా గోపికలతో, మాతాజీ. ఉమ్, దుష్టుని గోపబాలులతో, చంపాలి. నంద మహారాజ్తో, యశోదామాతతో ప్రేమగా గడపడంలో ఖచ్చితంగా ఆయనకి ఆనందం ఉంటుంది అనమాట. అంటే బృందావన లీలలే భగవంతుడికి అత్యంత ప్రియమైనవి అని చెప్తారు. సో ఈ ప్రపంచంలో కానీ ఆయన దుష్టులను సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి వస్తారు కాబట్టి కృష్ణ బాధ్యతని స్వీకరించాల్సి వస్తుంది. అయితే ఈ ప్రపంచంలో జీవులందరూ బాధపడుతుంటే భగవంతుడు చూసి ఊరుకోలేరు కదా, అందుకనే అప్పుడప్పుడు ఆయన ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయనకు కూడా వెళ్ళడం ఇష్టం లేదు, కానీ మనందరి కోసం వెళ్తారనమాట. సో చివరిగా రాధారాణ్ణి ఓదారుస్తూ అంటారంట, నేను ఎప్పటికప్పుడు బృందావనానికి వస్తూనే ఉంటాను, అందరికీ కనిపించకపోయినా నీతో గడపడానికి తప్పకుండా వస్తానని చెప్తారంట. సో అలా అందరినీ ఓదారుస్తారు. ఆయన నైట్ అందరు పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత అక్రూరుడి రథం నంద మహారాజ్ ఇంటి నుంచి బయలుదేరుతుంది అనమాట, కృష్ణుని బలరాముని తీసుకొని. సో రథం నెమ్మదిగా ముందుకు కదలడం స్టార్ట్ అవుతుంది. అది చూసిన గోపికలు ఇక తట్టుకోలేకపోతారనమాట, ముఖ్యంగా శ్రీమతి రాధారాణి. అయితే వాళ్ళు అనుకుంటారంట, మన ప్రాణాన్ని తీసుకెళ్లిపోతున్నారు, వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు ఎవరు ఆపట్లేదు అని అనుకుంటారంట. జనరల్ గా గోపికలు ఇంట్లో నుంచి బయటికి రారనమాట, కానీ వాళ్ళు ఆ టైంలో ఇంకా ఆపుకోలేక బయటకు వచ్చేస్తారు. మనమే కృష్ణుని ఆపుదాం, ఎవరు ఆపట్లేదు కాబట్టి అని వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారంట. వాళ్ళ ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళ సామాజిక నియమాలు, ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన ఇవన్నీ పక్కన పెట్టేస్తారంట. వాళ్ళకి ఒకటే అనిపిస్తుంది, కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, ఆ కృష్ణుడిని ఆపేయాలని. ఇంక అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్రూరుడి రథం ముందు నిలబడతారనమాట. సో వాళ్ళు అంటారంట, క్రూర నువ్వు కృష్ణుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేవు, ఒకవేళ నువ్వు తీసుకెళ్లాలంటే మాత్రం ముందు రథం మా మీద నుంచి నడిపించు అంటారంట. అంటే మేము చనిపోయిన తర్వాతే కృష్ణుని తీసుకెళ్ళు అని చెప్తారంట. సో కొంతమంది గోపికలు రథ చక్రాలని గట్టిగా పట్టుకుంటారంట, కొంతమంది రథసారథి ఉంటారు కదా, ఆయన కిందకి లాగేసి కొట్టడం స్టార్ట్ చేస్తారంట, ఇంకొంతమంది గుర్రాలని కళ్ళాలని పట్టుకొని ఆపడానికి స్టార్ట్ చేస్తుంటారంట. అంటే రథం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా వాళ్ళు ఆపేస్తారంట. జనరల్ గా చూస్తే గోపికలకి గుర్రాలతో అసలు అలవాటు అనేది ఉండదన్నమాట. వాళ్ళు ఎప్పుడు గుర్రాలని అదుపు చేయడం అలాంటివి ఏం నేర్చుకోలేదు. వాళ్ళు ఎప్పుడు ఆవులతో, దూడలతో, నెమళ్ళతో వీటితోనే ఆడుకుంటూ ఉంటారు రోజు ప్రతిరోజు. కానీ అయినా సరే వాళ్ళు గుర్రాలతో కళ్ళాన్ని పట్టుకొని ఆపడానికి ప్రయత్నించారు. ఇంకా కొంతమంది గోపికలు బలరాముడి దగ్గరికి వెళ్ళారు, కొంతమంది డైరెక్ట్ గా కృష్ణుడిని పట్టుకొని ఏడుస్తూ, కృష్ణ దయచేసి ఎళ్లకు, మమ్మల్ని విడిచిపెట్టి ఇక్కడే ఉండు అని అడుగుతుంటారంట. కానీ కృష్ణ అందరితో అంటారంట, బాధపడకండి, నేను త్వరలోనే తిరిగి వస్తానని మాటిస్తారంట. సో అలా కృష్ణ మధురకి బయలుదేరతారనమాట. అయితే ఈ లీల తెలుసుకున్న వాళ్ళకి గోపికల బాధే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మనందరం కూడా అనుకుంటాం కదా, అందరం గోపికలే చాలా బాధపడుతున్నారు అనుకుంటాము. అవును మాతాజీ. మాతాజీ. కానీ కృష్ణుడు వెళ్లకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుందా? అనిపిస్తుంది మాతాజీ. మాతాజీ. అంటే శ్రీమద్ భాగవతాన్ని చెప్పిన సుఖదేవ గోస్వామి కూడా ఎక్కువగా గోపికల ప్రేమని ఎక్కువగా డిస్క్రైబ్ చేస్తారంట. సో వాళ్ళు విరహాన్ని మనం భాగవతంలో చదివినా సరే మనకు ఖచ్చితంగా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయంట. కానీ మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడికి కూడా సేమ్ అంతే బాధ ఉంటుందంట. సో మన ఆచార్యులు ఒక అందమైన విషయం చెప్తారు, ఏంటంటే కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టినప్పుడు తన హృదయం మాత్రం అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. బయటకు చూస్తే జనరల్ గా ఇప్పుడు కృష్ణుడు మధురాకి వెళ్ళిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంటారనమాట. అందరు నగరం అంతా మధురా వీధులన్నీ చూస్తూ ఉంటారు. అక్కడ అంతా అంటే ఆయన పల్లెటూరులో పెరిగి ఉన్నారు కదా, అక్కడ ఇది సిటీ కాబట్టి మధుర అనేది ఆయనకి అక్కడంతా రాజరికం అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంకా చాలా మందిని కలుస్తారనమాట. అక్కడ సుధామ అనే పూల వ్యాపారిని కలుస్తారు, ఆయన పూలమాలలు స్వీకరిస్తారు. కుబ్జా అని ఒక ఆవిడ ఉంటుంది కదా, ఈ చందనంతో డెకరేట్ చేస్తూ ఉంటుంది, కృష్ణుడికి డెకరేట్ చేసినప్పుడు ఆమెకి హంచ్ ప్యాక్ ఉమెన్ కదా తను, ఆ గూని అనేది ఏదైతే ఉందో అది కూడా తీసేస్తారు. సో బయటికి చూస్తే కృష్ణ చాలా ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మధుర వెళ్ళిన తర్వాత.
కానీ అది బయటకి మాత్రమే అంట, లోపల మాత్రం ఆయన హృదయం బాధపడుతూ ఉంటుందంట. సో ఆయన మధురాలో ఏ మహిళను చూసినా ఆయన అరే ఈ బృందావనంలో గోపికలా కనిపిస్తుందని దగ్గరికి వెళ్ళి చూస్తారంట. తర్వాత చూసి అయ్యో కాదు గోపిక కాదు అని మళ్ళీ బాధపడేవాళ్ళంట. అంటే కృష్ణ కూడా గోపికలు ఎంత తలుచుకుంటూ ఉండేవాళ్ళు, ఆయన కూడా లోపల ఆయన కూడా అంతే బాధ ఉండేదంట. కానీ సుఖదేవ గోస్వామి గోపికల బాధని ఎక్కువగా వివరించారు కాబట్టి మనకి కృష్ణుడి బాధ అంతగా కనిపించదని మన ఆచార్యులు చెప్తూ ఉంటారన్నమాట. కానీ కృష్ణ కూడా సేమ్ గోపికలు ఎంత బాధ అనుభవించారో కృష్ణుడు కూడా అంతే బాధని అనుభవించారంట. అయితే మాతాజీ ఉమ్, ఋషులు అంట కదా మాతాజీ గోపికలో ఒక అవును దీంట్లో మాతాజీ, మాతాజీ. అవును. ఓకే థ్యాంక్స్. సో అయితే మనకి ఒక ప్రశ్న రావచ్చు, కృష్ణుడు ఎందుకు వెళ్ళాడు అని అనుకోవచ్చు అనమాట. అసలు వెళ్లకుండా ఉండాల్సింది కదా అని. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనలాంటి జీవుల్ని రక్షించడానికి, కంసుని సంహరించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి ఆయన వెళ్లాల్సి వస్తుందని మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా. సో కొంతకాలానికి కృష్ణ కంసుని సంహరిస్తాడనమాట, ఆయన కంసుని చంపేస్తాడు. ఇప్పుడు ఒక్కసారి కృష్ణుడిని మీరు భగవంతుడిగా కాకుండా ఒక 11 సంవత్సరాల చిన్నపిల్లాడిలాగా ఊహించుకోండి. సో చిన్నప్పటి నుంచి ఆయన ఎలా పెరిగాడో 11 సంవత్సరాలు చక్కగా నందమహారాజు, యశోదమ్మ వీళ్ళందరి ప్రేమలో పెరిగారనమాట. తర్వాత రోజంతా చక్కగా ఫ్రెండ్స్ తో అడవుల్లో తిరిగేవాళ్ళు. ఇంకా శ్రీధామ, సుధామ, స్తోపకృష్ణ, మధుమంగళ వీళ్ళందరితో స్పెండ్ చేసేవాళ్ళు. ఇలాంటి చాలా మంది స్నేహితులతో ఆడుకునేవాళ్ళు. ఇంకా ఆవుల్ని మేపేవాళ్ళు, దూడలతో ఆడుకునేవాళ్ళు. ఇంకా నెమళ్ళు, చిలుకలు, కోతులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఆయన చుట్టూత. ఇంకా వెన్న దొంగిలించేవాళ్ళు. ఇదే ఆయన జీవితం అంతా ఇలానే గడిచింది ఆ 11 సంవత్సరాలు. అలాంటి కృష్ణుణ్ణి ఒక్కసారిగా ఒక పెద్ద రాజభవనానికి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు అక్కడ వెన్న దొంగలించే అవకాశం లేదు, ఆవుల్ని తీసుకెళ్లే అవకాశం ఉండదు, గోపబాలులతో అడవుల్లో తిరిగే అవకాశం లేదు. అంటే అక్కడ పెద్దగా పచ్చిక బయళ్ళు అలాంటివి ఏముండవు అనమాట. గోవర్ధన శిలలు ఉండవు ఆయనకి. దానికి బదులు అక్కడ బంగారు సింహాసనాలు ఉన్నాయి అనమాట. వజ్రాలతో అలంకరించిన రాజమందిరాలు ఉన్నాయి, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ కృష్ణుడు మాత్రం అక్కడ లేడు. కృష్ణుడు బృందావనం చుట్టూ తిరుగుతూ ఉంటది అనమాట. ఆయనకి గోపికలు, స్నేహితులు, వాళ్ళ నందమహారాజ, యశోదామాత వీళ్ళంతా గుర్తొస్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఎవరు అంటే ఇక్కడ మధురలో రాజభాషలో మాట్లాడుకుంటూ ఉంటారంట. కానీ అక్కడ బృందావనంలో ఇప్పుడు అందరు ప్రేమగా, చనువుగా, చాలా న్యాచురల్ గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇక్కడ మధురలో ఆయన చుట్టూత రాజభటులు, ఇంకా మంత్రులు, ఇంకా రాజా, ఇంకా వేరే వేరే అధికారులు, ఇంకా అందరూ ఎంతో గౌరవంగా, ఎంతో మర్యాదగా, అసలు ఆ భాష కూడా ఆయనకి అంత నచ్చేది కాదంట. వాళ్ళు చాలా రాజరికంగా మాట్లాడే వాళ్ళంట. చక్కగా బృందావనంలో మాట్లాడుకున్నట్టు అనిపించేది కాదంట. సో చాలా ఫార్మల్ గా, ఇప్పుడు ఎవరైనా మనతో చాలా ఫార్మల్ గా గౌరవంగా మాట్లాడితే మనకి అంత బాగా అనిపిస్తుందా? ప్రేమగా అనిపించదు కదా, అనిపిస్తుందా? అవును మాతాజీ, ఎక్కువ రెస్పెక్ట్ గా మాట్లాడితే ఎందుకు మరి ఇంతలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మాతాజీ. అవును, జనరల్ గా మనందరికి కూడా ఎవరైనా ప్రేమగా, స్నేహంగా, చనువుగా మాట్లాడితే ఆనందంగా అనిపిస్తుంది. సో కృష్ణుడికి కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. సో ఆయనకి బృందావనంలో అలాంటి ప్రేమ పూర్తిమైన అనుబంధాలే చాలా ప్రియంగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, గోపికల్లా మేము కూడా కృష్ణుడితో చాలా చనువుగా ఉంటామని అనుకరించకూడదు. అది సరైన మార్గం కాదని చెప్తారనమాట మన ఆచార్యులు. ముందుగా మన భక్తిలో పవిత్రత పెరగాలన్నమాట. ఆ తర్వాత అలాంటి ప్రేమ సహజంగా వస్తుందని చెప్తారు. సో అందుకని మనం భక్తిని పర్ఫెక్ట్ గా ఆచరించాలి. భక్తి లేకుండా డైరెక్ట్ గా అలా గోపికల భావంలోకి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు అనమాట. సో అయితే మధురకు వచ్చిన తర్వాత అందరూ కృష్ణుడితో అంటారనమాట, ఇగో వీళ్ళని తల్లిదండ్రులు అని వసుదేవుని, దేవకి మాతని పరిచయం చేస్తారనమాట. సో కృష్ణుడు వాళ్ళని చాలా గౌరవిస్తారు, ఇంకా ప్రేమతో సేవ చేస్తారు. కానీ ఒక 11 సంవత్సరాల చిన్న పిల్లవాడి మనసు ఆలోచించండి. తన ఇంటి నుంచి, తన తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, అంటే ఎవరైనా హాస్టల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అంత బెంగ ఉంటుందంట కృష్ణుడికి. చాలా అలాంటి భావం అనుభవించారంట కృష్ణ. సో 11 సంవత్సరాల చిన్న పిల్లడుగా ఊహించుకుంటే మనకి అర్థమవుతుంది. ఇంత ప్రేమతో నిండిన బృందావన వాతావరణంలో పెరిగిన ఒక చిన్న పిల్లవాడు ఒక్కసారిగా మధురాలో రాజభవనానికి వచ్చాడు. అక్కడి వాతావరణానికి ఆయన అసలు అలవాటు లేదు, అంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇంకా ఎవరితోనూ ఇంకా ఆయన తన మనసులో భావాల్ని పంచుకోలేకపోయేవాళ్ళంట.
అయితే ఒకే ఒక్కరు ఉండేవాళ్ళు కదా ఆయనతో ఉన్న బృందావనంలో. ఇంకా ఇక్కడతో అంటే బలరాముడు కూడా ఉన్నారు కృష్ణుడితోనే ఎప్పుడు, కానీ రోహిణి మాత ఒక్కళ్ళే ఆయనతో బృందావనంలో ఉన్నారు. ఇంకా మధురలో కూడా ఉన్నారనమాట. కానీ ఆయన యశోదామాతని గుర్తు చేసుకున్నప్పుడు మాత్రం కృష్ణుడు వెంటనే రోహిణి మాత దగ్గరికి వెళ్ళి ఆమెను ఆలింగనం చేసుకునే వాళ్ళంట, ఆమె ఒడిలో పడుకునే వాళ్ళంట. ఇంకా ఆమె రోహిణి మాత ఆయన ఓదార్చే వాళ్ళంట. ఎందుకంటే రోహిణి మాతకు కూడా బృందావనం నుంచే వచ్చారు కాబట్టి ఆమెకి యశోదామాత ప్రేమ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు కాబట్టి ఆమె చాలా బాగా ఓదార్చేవాళ్ళంట. సో కృష్ణుడిని మనసుని అర్థం చేసుకుని ధైర్యం చెప్పగలిగేది ఒక్క రోహిణి మాత మాత్రమే అంట. సో అంత బాధ అనుభవించేవాళ్ళంట కృష్ణ. సో బలరాముడు కూడా కృష్ణుడిని ఎప్పుడు పక్కనే ఉండి చూసుకునే వాళ్ళు, కానీ తల్లి ప్రేమ ఇవ్వలేరు కదా బలరాం. అందుకని తల్లి ఇవ్వగల ఓదార్పు అన్నయ్య ఇవ్వలేడు కాబట్టి కృష్ణుడు ఎప్పుడు రోహిణి మాత దగ్గరే మనశ్శాంతి అనేది దొరికేదంట ఆయనకి. సో ఒకరోజు కృష్ణుడికి ఏమైందంటే బృందావనం చాలా ఎక్కువగా గుర్తొస్తుంది అనమాట. సో అప్పుడు వెంటనే వెళ్ళాలనిపిస్తుంది, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు అనమాట, వెళ్ళలేకపోతారు. ఎందుకు వెళ్ళరంటే ఆయన మధురాలో ఉన్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది అనమాట. కంసుడిని చంపిన తర్వాత ఆయన బృందావనానికి వెళ్ళొచ్చు, కానీ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ కంసుని చంపిన తర్వాత కంసుడి మామ ఎవరైతే ఉన్నారో జరాసంధుడు, ఆయన 18 సార్లు యుద్ధానికి వచ్చారనమాట. సో ఇప్పుడు అలాంటి టైంలో ఏ టైంలో ఆయన యుద్ధానికి వస్తాడో తెలియదు. అలాంటి టైంలో ఆయన బృందావనానికి వెళ్తే గనక అప్పుడు బృందావనం మీద కూడా దాడి జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో కృష్ణ ఎప్పుడు బృందావనానికి వెళ్ళే ప్రయత్నం చేయలేదన్నమాట. సో అందుకని ఆయన ఏం చేస్తాడంటే కృష్ణ తనకి ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట, ఉద్ధవుడు అని. ఉద్ధవుడిని పిలిచి అతనితో ఇలా అంటారనమాట, ఉద్ధవ, నేను నాకు బృందావన వాసులందరూ చాలా గుర్తొస్తున్నారు. సో వాళ్ళని చూడాలని ఉంది, కానీ ప్రస్తుతం నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి నువ్వు నా తరపున బృందావనానికి వెళ్తావా అని అడుగుతారంట. ఆయన వెళ్తానని చెప్తారంట. అప్పుడు చెప్పినప్పుడు ఆయన ఒక ఉత్తరం రాస్తారంట, గోపికలందరి కోసం ఒక లెటర్ రాస్తారంట. సో దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళకి చదివి వినిపించు అని చెప్తారనమాట. అలాగే యశోదమాతకి నందమహారాజుకి కూడా నా సందేశాన్ని చెప్పు అని ఆయన చెప్తారనమాట. సో ఉద్ధవుడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట కృష్ణుడికి. చూడటానికి కూడా కృష్ణుడి లాగే ఉంటాడు. ఆయన అలంకరణ కూడా, బట్టలు వేసుకునే విధానం అవన్నీ కూడా కృష్ణుడి లాగే ఉంటాయి అనమాట. సో జనరల్ గా కొంతమంది చూసి కృష్ణుడేనా అని అనుకుంటారంట. సో ఉద్ధవుడు బయలుదేరతాడు కృష్ణుడు ఇచ్చిన లెటర్ తీసుకొని. ఆయన నందమహారాజు యశోదామాతకి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని, గోపికలకి ఇచ్చిన లెటర్ని తీసుకొని బయలుదేరతాడు బృందావనానికి. సో బృందావనానికి వెళ్ళిన తర్వాత ముందుగా నందమహారాజ్ని యశోదామాతని కలుస్తారనమాట ఆయన. సో వెంటనే నందమహారాజు కృష్ణుడి గురించి అడగడం స్టార్ట్ చేస్తారనమాట. కృష్ణుడు ఎలా ఉన్నాడు, బాగా తింటున్నాడా, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడా అన్ని అడుగుతూ ఉంటారనమాట. సో ఏదడిగినా అంతా కృష్ణుడి గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో మాత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. ఆమె చాలా సైలెంట్ గా ఉంటారంట. ఇంకా కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఆమె ఏడుస్తూనే ఉంటారంట. ఆమె పరిస్థితి చూస్తే ఎవరికైనా చాలా జాలేస్తుంది అనమాట. సో నందమహారాజు కూడా కానీ చాలా బాధగానే ఉంటుంది. కానీ ఇంటికి అతిథి వచ్చారు కాబట్టి ఆయన తన బాధను పక్కన పెట్టి ఉద్ధవుడికి ఆతిథ్యం ఇస్తారనమాట. సో రాత్రంతా కూర్చొని నందమహారాజు ఉద్ధవుడు ఇద్దరు కూర్చొని కృష్ణుడి గురించే మాట్లాడుకుంటూ ఉంటారంట రాత్రంతా. సో వాళ్ళకి అసలు నిద్రే రాదనమాట ఆ రోజంతా. సో ఇదంతా జరుగుతుండగా నెక్స్ట్ ఇక ఉదయం అయిపోతుంది, నెక్స్ట్ డే అయిపోతుంది. బృందావనంలో గోపికలు నందమహారాజు ఇంటి ముందు ఒక బంగారు రథం ఉండడం చూస్తారనమాట. అది చూసి వెంటనే వాళ్ళ హృదయం ఒకసారిగా వాళ్ళకి వేరేలాగా అనిపిస్తుంది అనమాట. ఇదేంటి, ఇలాంటి రథమే కదా వచ్చి అక్రూరుడు రథం వచ్చి కృష్ణుని తీసుకెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో రథం వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ అక్రూరుడే వచ్చాడా అని అనుకుంటారంట. సో గోపికలకి అక్రూరుడిపై చాలా కోపం ఉంటది అనమాట. వాళ్ళు ఇలా అనుకుంటారు, ముందు వచ్చినప్పుడు మన ప్రాణాన్ని తీసుకెళ్లిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాడు, కృష్ణుడు కంసుడిని చంపాడనే వార్త తీసుకొని వచ్చాడా, లేకపోతే కంసుడి కోసం ఏదైనా చేయడానికి, శ్రాద్ధ కర్మలు ఏమైనా చేయడానికి వచ్చాడా అని అనుకుంటారంట. లేకపోతే మన మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడా అని చాలా కోపంగా అనుకుంటారంట. అయితే వాళ్ళకి అక్రూరుడి మీద చాలా కోపం అనేది ఉంటది అనమాట. కొంతసేపటికి నందమహారాజు ఇంటి నుంచి ఒక వ్యక్తి బయటకు రావడం చూస్తారు, అంటే ఉద్ధవుడు బయటకు రావడం చూస్తారు అనమాట.
చూసి ఆయన గోపికలు ఆయన చూసి ఆశ్చర్యపోతారు. అయ్యో ఇతను చూడటానికి అక్రూరుడు కాదు, కృష్ణుడు లాగే ఉన్నాడే కానీ చూడటానికి అని అనుకుంటారంట. ఆయన వేసుకున్న బట్టలు గాని, ధరించిన ఆభరణాలు గాని అన్ని కృష్ణుడే గుర్తు చేస్తాయి అనమాట. సో వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది ఇతను ఆ అక్రూరుడు కాదు, ఇంకా కృష్ణుడు కూడా కాదు, కానీ తప్పకుండా కృష్ణుడికి చాలా దగ్గరైన వ్యక్తి అయి ఉంటాడు, ఆయన ఫ్రెండ్ అయి ఉంటాడని అనుకుంటారంట. అందరు కలిసి ఉద్ధవుడి చుట్టూ చేరి అడుగుతారంట. ఇతను తప్పకుండా కృష్ణుడి నుంచి ఏదో వార్త తీసుకొచ్చి ఉంటాడని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఆశతో ఉద్ధవుడు చుట్టూతో తిరిగి ఆయన ఆయన వైపే చూస్తూ నిలబడతారనమాట, ఆయన ఏం వార్త తీసుకొచ్చాడని వినడానికి. సో అయితే గోపికలు ఎంత అమాయకులో తెలుసు కదా, వాళ్ళ హృదయాల్లో అస్సలు ఏ కపటం అనేది ఉండదన్నమాట, ఎవరి మీద ద్వేషం ఉండదు, చాలా పవిత్రమైన మనసు ఉంటుంది. అంటే వాళ్ళు పెద్ద పెద్ద పండితులు కాదు, అంటే ఫిలాసఫీ తెలియదు, గురుకులంలో చదువుకోలేదు, అంటే మనలాగే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం తెలియదు అనమాట. కానీ వాళ్ళకి తెలిసిన ఒకే ఒక విషయం కృష్ణుని ఎలా ప్రేమించాలి అనేది, అదే వాళ్ళ గొప్ప సంపద అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది విలువ అనేది మన వేసుకునే బట్టల్ని బట్టో, మనం వాడే ఫోన్ బ్రాండ్ని బట్టో, లేకపోతే చక్కగా వేషభాష ఉందా లేదా అవన్నీ చూస్తారు. కానీ బృందావన గోకులం మాత్రం అలాంటి అసలు ఏమి ఉండవు అనమాట. వాళ్ళు చాలా అందంగా ఉన్న వాళ్ళకి కొంచెం కూడా గర్వం అనేది ఉండదు. వాళ్ళు తమ అందం గురించి ఎప్పుడు గర్వపడలేదు, ఎప్పుడు వినయంగా సాదాసీదాగా ఎప్పుడు మంచి గొప్ప భక్తులుగా భగవంతుడిని ప్రేమిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళు ఉద్ధవుడి దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, కృష్ణ దగ్గర నుంచి వచ్చారు కదా, మీరు తప్పకుండా ఆయన దూత అయి ఉంటారు, అయితే ఏం తీసుకొచ్చారు, ఏం సందేశం తీసుకొచ్చారు అని అడుగుతారంట ఉద్ధవుడిని. సో అయితే అందరూ వాళ్ళందరూ అనుకుంటారంటే ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందామని. సో అక్కడ రాధారాణి ఇంకా గోపికలు అందరు కూర్చొని ఉద్ధవుడిని అడుగుతారనమాట. అయితే ఉద్ధవుడికి అనిపిస్తుంది అనమాట వీళ్ళందరినీ చూసి, వీళ్ళు సాధారణ మహిళలు అయితే కాదు ఖచ్చితంగా, వీళ్ళు కృష్ణుడికి అత్యంతమైన ప్రియమైన వాళ్ళు అయి ఉంటారు అని ఆయన కూడా చాలా గౌరవంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అయితే వెంటనే ఆయన గోపికలకి ఇచ్చిన లెటర్ తీస్తారనమాట. సో ఉత్తరాన్ని బయటికి తీసి చదువుతారనమాట. కృష్ణుడు అందరికీ ఆ సందేశాన్ని పంపించారు కదా, చదవడం స్టార్ట్ చేస్తారు. సో అయితే మనం ఆ టైంలో రాధారాణి దగ్గరికి ఒక తుమ్మెద ఎగురుకుంటూ వస్తుంది అనమాట. సో రాధారాణి ఆ తుమ్మెదని చూసి ఇది కూడా కృష్ణుడి దూత అయి ఉంటుంది అని భావిస్తారంట. సో ఆ తుమ్మెదలోనే కృష్ణుడిని చూస్తారంట. కృష్ణ చెప్తారు కదా, నేను ఎవరికి కనిపించకపోయినా నీకు కనిపిస్తాను అని ఇంతకుముందు మాటిస్తారు కదా రాధారాణికి. సో అలా ఆ తుమ్మెద రూపంలో కృష్ణ వచ్చారని ఆవిడ భావిస్తారంట. కొన్నిసార్లు దాంతో ఆడుకుంటూ ఉంటారంట, మందలిస్తూ ఉంటారంట, దాన్ని ప్రశంసిస్తూ ఉంటారంట, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారంట. ఆ టైంలో రాధారాణి 10 శ్లోకాలు చెప్తారంట, దాన్ని భ్రమర గీతం అని అంటారనమాట. మనకి ఇది భాగవతంలో ఉంటుంది. ఆ కృష్ణ భ్రమర రూపంలో వచ్చినప్పుడు కృష్ణని ఆమె పొగుడుతూ రాసిన గీతం భ్రమర గీతం అనమాట. సో ఇది కాకపోతే ఇది చాలా సీక్రెట్ లీల అని చెప్తారనమాట, ఎందుకంటే దాని అర్థం మనందరికీ అర్థం కాదు, చాలా డీప్ ఉంటుంది. కానీ ఓన్లీ పవిత్రమైన హృదయం ఉన్న వాళ్ళే దాన్ని కరెక్ట్ భావాన్ని గ్రహించగలరు అని చెప్తారనమాట. అందుకనే మనం ఈ రథయాత్ర లీలకి విషయానికి వస్తే, ఇప్పుడు ఉద్ధవుడు కృష్ణుడి ఉత్తరాన్ని చదవడం ప్రారంభిస్తారు. అందులో కృష్ణుడు ఇలా రాస్తారనమాట, నా ప్రియమైన గోపికలారా, మీరు మిమ్మల్ని విడిచి మధురకు రావాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి, నేను తప్పకుండా తిరిగి వచ్చేస్తాను. కానీ ఈ విరహానికి కూడా ఒక కారణం ఉంది, మనం విడిపోయినప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఎక్కువగా గుర్తు చేసుకుంటాం కదా, సో అందుకనే దానికి మన ప్రేమ ఇంకా మరింతగా పెరుగుతుంది, అందుకే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, మన ప్రేమ పెరగడానికే మనం ఇలా సపరేట్ అయ్యామని చెప్తారంట. సో అది విన్న గోపికలు ఇంకా బాధతో ఇలా అంటారంట, ఏమంటారు, కృష్ణ ఏమనుకుంటున్నాడు, అసలు మా ప్రేమను పెంచడానికి ఇలా చేస్తున్నా అనుకుంటున్నాడా, అలా కాదు, ఈ విరహం వల్ల మా ప్రేమ పెరగడం కాదు, మేమే చనిపోతాము అని అంత బాధ వ్యక్తం చేస్తారనమాట వాళ్ళు. సో గోపికలు ఇలా అనుకుంటారు, కృష్ణుడు మా ముందే నిలబడి ఉన్నా కూడా, అంటే వాళ్ళు ఒక్కసారి కంటి రెప్ప వేసి తెరిచే సమయం కూడా వాళ్ళు కృష్ణుని చూడకుండా ఉండలేరు అనమాట. ఆయన కనిపించకపోతే ఆ ఒక క్షణం వాళ్ళకి 1,00,000 యుగాల విరహం లాగా అనిపిస్తుంది అంట. అందుకే వాళ్ళు బ్రహ్మదేవుడిని కూడా తిడతారు, అసలు బ్రహ్మదేవుడికి ఏమన్నా బుద్ధి ఉందా, అసలు కళ్ళ రెప్పలు ఎందుకు ఇచ్చాడు, మేము కృష్ణుని చూడలేకపోతున్నాం, కళ్ళు ఆర్పాల్సి వస్తుంది అని అనుకుంటారంట. సో అంతటి ప్రేమ అనమాట వాళ్ళది.
అయితే కృష్ణుడు ఇంకా నిజంగానే దూరంగా ఉంటే వాళ్ళు ఎలా బతుకుతారు? అందుకే వాళ్ళు అంటున్నారు ఇంకా మేము బతకలేము అని అంటున్నారు అనమాట. సో చనిపోవడం ఒక క్షణంలో అయిపోతుంది, కానీ ప్రతి క్షణం విరహ బాధతో జీవించడం అది ఎంత కష్టమో అనేది వాళ్ళు ఆ, అంటే జనరల్ గా శరీరానికి వచ్చిన నొప్పి అయితే భరించవచ్చు. ఏదైనా కాల్లో ముళ్ళు గుచ్చుకున్న, రాయి తగిలిన నొప్పి ఉంటుంది, కానీ అది తర్వాత తగ్గిపోతుంది, ఎంత కొంత భరించవచ్చు. కానీ ఇష్టమైన వ్యక్తి దూరం అయితే, లేకపోతే మనల్ని పట్టించుకోపోతే, లేకపోతే వాళ్ళు ఏదైనా గట్టిగా మాట్లాడితే బాధగా ఉంటుందా? మనందరికీ కూడా ఉంటుంది కదా. శారీరక నొప్పి కన్నా ఇలాంటి బాధ ఎక్కువగా ఉంటుందా? ఎక్కువ మాతాజీ. హరే కృష్ణ. అందుకనే గోపికలు కూడా అదే బాధని అనుభవిస్తున్నారు అనమాట. సో ఇంకా గోపికలు ఉద్ధవుడితో ఇలా అంటున్నారంట, మీరు ఈ ఉత్తరం తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు, మాకు చదివి వినిపించినందుకు కూడా ధన్యవాదాలు, కానీ దయచేసి ఈ ఉత్తరాన్ని మళ్ళీ జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నారంట. ఎందుకంటే ఈ ఉత్తరాన్ని చదివినంత మాత్రాన వాళ్ళకి ఆ విరహం తగ్గలేదు, వాళ్ళకి కావాల్సింది ఉత్తరం కాదనమాట, కృష్ణుడే కావాలి, కాబట్టి ఆ ఉత్తరాన్ని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్తారనమాట. ఇంకా ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ అనిపించి ఉద్ధవుడితో అంటారంట, ఈ ఉత్తరాన్ని ఇప్పుడు మాకు ఇవ్వద్దులే, కానీ రేపు మధురాలో ఇంకొంతమంది స్త్రీలు కృష్ణుడితో స్నేహం చేస్తారు కదా, ఏదో ఒక రోజు వాళ్ళని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కృష్ణుడు, అప్పుడు ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చదివి వినిపించండి అని చెప్తారంట. అంత అంటే వాళ్ళ బాధ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అలా అంటూ ఉంటారనమాట. సో అయితే ఆయన అంటారనమాట, ఇంకా ఈ ఉత్తరంలో ఇంకా కొంచెం భాగం మిగిలే ఉంది, దాన్ని కూడా చదువుతాను ఉండండి అంటారనమాట. సో ఆ మిగతా భాగం ఏంటంటే, ఈ విరహం ఎప్పటికీ ఉండదు, ఈ ప్రేమని మరింత పెంచడానికి కొంతకాలం మాత్రమే ఇలా ఉంటుందని చెప్తారంట. ఇంకా కృష్ణ నేను తప్పకుండా తిరిగి వస్తాను, త్వరలోనే వస్తానని నేను మీకు హామీ ఇస్తున్నానని దాంట్లో రాసి ఉంటుంది అనమాట. అది విన్న వెంటనే గోపికల్ మొహాల్లో కొంచెం చిరునవ్వు అనేది వస్తుంది అనమాట, ఎంతో కొంత ఆనందం అనేది కలుగుతుంది వాళ్ళకి. అయితే నిజంగానే వస్తాడా అనే ఆశ వాళ్ళకి కలుగుతుంది అనమాట. ఇంకా ఉద్ధవుడికి వాళ్ళు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతారు. తర్వాత ఉద్ధవుడు కొన్ని నెలలు వృందావనంలోనే ఉంటారనమాట. ఉండి ఆ సమయంలో ఆయన వృందావన వాసులకి కృష్ణుని లీలలు చెప్తూ ఉండేవాళ్ళంట. ఇంకా వృందావన వాసుల నుంచి కూడా కృష్ణుని గురించి వినేవాళ్ళు అనమాట. అంటే వినే కొద్దీ ఉద్ధవుడికి ఒక గొప్ప విషయం అర్థమవుతుంది, ఏంటంటే ఈ బృందావన వాసుల ప్రేమ ఎంత గొప్పది అనేది ఆయన చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారనమాట. ముఖ్యంగా గోపికల ప్రేమ చూసి ఆయన ఆశ్చర్యపోతారంట. సో ఆయన ఉద్ధవుడు ఇంకా మనసులో ఇలా అనుకుంటారంట, నాకు ఈ గోపికల పాదధూళి కావాలి, వాళ్ళ పాదధూళి దొరికితే నా జీవితం ధన్యమైపోయినట్టే అని అనుకుంటారనమాట. అయితే నేను ఆ పాదధూళి నేరుగా అడిగితే ఆ గోపికలు ఇవ్వరు, కాబట్టి వాళ్ళు చాలా వినయశీలులు, కాబట్టి నేను మధుర నుంచి వచ్చిన ఇంత పెద్ద రాజకుటుంబం నుంచి వచ్చానని అనుకుంటారు అని అనుకుంటారనమాట ఉద్ధవుడు. సో అయితే ఉద్ధవుడికి ఇంకో విషయం బాగా తెలుసు, సో నిజమైన ధనవంతులు వీళ్ళే అని అనుకుంటారంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం సంపద ఉంది? ప్రపంచంలో ఎవరి దగ్గర లేని భక్తి సంపద ప్రేమ ప్రేమ సంపద. భగవంతుడి మీద కృష్ణ ప్రేమ. ప్రేమ కూడా మాతాజీ. ప్రేమ ధనం ప్రేమ భగవంతుడి మీద స్వచ్ఛమైన ప్రేమ గోపికలకు ఉందన్నమాట. అది దేనితో వెలకట్టలేనిది, అత్యంత ధనవంతులు వీళ్ళే అని అనుకుంటారనమాట. సో ఆ ఉద్ధవుడికి మామూలుగా చాలా నేను కృష్ణుడికి చాలా దగ్గర వాడిని, నేను చాలా ప్రేమిస్తాను అనే ఫీలింగ్ ఉండేదంట అప్పట్లో. సో అయితే గోపికల్ని చూసిన తర్వాత ఆయనకు అర్థమవుతుందంట, నా దగ్గర ఉన్న ప్రేమ వీళ్ళతో అసలు పోల్చలేను నేను అని. సో అందుకే ఆయన ఏమని ప్రార్థిస్తారంటే, ఈ జన్మలో సాధ్యం కాకపోయినా తర్వాతి జన్మలో అయినా నేను వృందావనంలో ఒక చిన్న గడ్డి మొక్కగా పుట్టాలి అనుకుంటారంట. ఆ గడ్డి మొక్కగా పుడితే గోపికలు దాని మీద నడుస్తూ ఉంటారు, వాళ్ళ అడుగు నా మీద పడుతుంది, వాళ్ళ పాదధూళి నా మీద పడుతుంది, అదే నాకు చాలు అనుకుంటారంట. సో ఆయన ఇంకా అనుకుంటారంట, ఒకవేళ నాకు అది కూడా అర్హత లేకపోతే, బృందావనంలో పుట్టే అర్హత నాకు లేకపోతే బృందావనం బయట ఒక చిన్న గడ్డి మొక్కగా ఆయన పుట్టాలి, ఎప్పుడో ఒకసారి గోపికలు బృందావనం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పాదధూళి నాకు దొరుకుతుంది అని అనుకుంటారంట. సో ఉద్ధవుడు కూడా చాలా వినయం, చూసారు ఆయన అంత గొప్పవాడైనప్పటికీ ఆయన వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని ఆయన వినయంతో ఆయన గడ్డి పోషగా మారిపోవాలని అనుకుంటున్నారు అనమాట. సో అయితే మనం ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం నేర్చుకోవచ్చు అంటే, నేను ఈ గోపబాలులాగా లేక గోపికలాగా పుట్టాలి అని అనుకోకూడదంట. సో మహాభక్తులు ఏమనుకుంటారు,
ఉద్ధవుడిలాగా అనుకుంటారనమాట. జనరల్ గా కొంతమంది అనుకుంటారు నేను కూడా వృందావనంలో పుడితే బాగుంటది అంటే వృందావనంలో పుట్టే అర్హత నాకు లేకపోతే అని ఉద్ధవుడే అంటున్నప్పుడు మనలాంటి వాళ్ళు వృందావనంలో అని అనుకోకూడదు. మనం కూడా వాళ్ళ పాదధూళి దొరికితే చాలు అని అనుకోవాలన్నమాట. అదే నిజమైన వినయం అని చెప్తూ ఉంటారు. ఇక బ్రహ్మదేవుడు కూడా ఆయన ఏమంటారంటే వృందావనంలో నేను కూడా ఒక గడ్డి మొక్కలాగా పుట్టాలని కోరుకుంటారనమాట. ఉద్ధవుడు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే గోపికల భక్తి ఎంత గొప్పదనేది వాళ్ళకి తెలుసు కాబట్టి. శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనకి ఎప్పుడు ఇదే బోధిస్తూ ఉంటారన్నమాట. ఏంటంటే మనం భగవంతుని భక్తుడు ఎలా ఉండాలి, గడ్డి మొక్కలా వినయంగా ఉండాలి. అంతేకాదు ఇంకా అంటే దానికన్నా వినయంగా ఉండాలంటారు. వీధిలో పడి ఉన్న గడ్డి పరక కంటే కూడా వినయంగా ఉండాలని చెప్తూ ఉంటారనమాట. సో దీన్ని బట్టి మనం ఎంత వినయం పెంచుకోవాలనేది మనం ఆలోచించాలన్నమాట. సో అయితే ఇప్పుడు గోపికల ప్రేమ చాలా గొప్పది. కృష్ణుడి కోసం వాళ్ళు సమాజం ఏమనుకుంటుందనే భయం వదిలేశారు, కుటుంబ బంధాలు వదిలేశారు, భర్తలను వదిలేశారు, తల్లిదండ్రులను వదిలేశారు, ఇంకా ఎంతో ప్రియమైనవన్నీ వదిలేశారనమాట. అవన్నీ భగవంతుడి కోసం వదిలేశారనమాట. మామూలుగా చూస్తే ఇది చాలా కష్టం, మనం ఊహకు కూడా అందరనమాట. అయితే ఒక రోజు కృష్ణుడు వేణుగానే వినగానే అవన్నీ వదిలేసి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారనమాట. అంటే అంత ప్రేమతో వెళ్ళిన వాళ్ళనే తర్వాత కృష్ణుడు మధురాకి వెళ్ళేటప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారనమాట. అయినా గోపికలు ఒక్క క్షణం కూడా కృష్ణుని ప్రేమించడం మానలేదు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమ అలానే ఉందన్నమాట. అయితే మనమైతే ఎలా ఉంటాం, ఎవరైనా మనల్ని పట్టించుకోకుండా మనతో మాట్లాడకుండా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమనుకుంటాం మనం? పర్లేదు, వాళ్ళ అవసరం నాకేం లేదులే అనుకుంటాం. మాకేం కోపగించుకుంటాం మాతాజీ. కాకపోతే ఇంకో ఫ్రెండ్ని చేసుకుందాంలే అని అనుకుంటాం జనరల్ గా, సాధారణంగా మనిషి మనస్తత్వం. కానీ గోపికలు అలా కాదనమాట. కృష్ణుడు దూరంగా ఉన్న ఆయన కోసం ఇంకా ఎక్కువగా తప్పించారనమాట. ఇంకా ఎక్కువగా ఆయన తలుచుకున్నారు, ఎక్కువగా ప్రార్థించారనమాట. ఇంకా కృష్ణుడిని ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎలా ప్రార్థిస్తారంటే కృష్ణుడి మొహాన్ని శరదృతువులో ఈ కమలం వికసిస్తుంది కదా, దానికన్నా నీ ఫేస్ అంత అందంగా ఉంటుంది, నీ దివ్యమైన ఇలాంటి ముఖ దర్శనం లేక మేము ఎంతో బాధపడుతున్నామో నీకు తెలుసా, దయచేసి మాకు దర్శనం ఇవ్వు, మేము నీ దాసులం, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాం, దయచేసి మమ్మల్ని మర్చిపోవద్దని గోపికలు ప్రార్థిస్తూ ఉంటారంట. అంటే సాధారణంగా ఒక యజమాని దగ్గర సేవ చేస్తే వాళ్ళకి జీతం ఇస్తారు, కానీ మేమైతే నీకు ఎలాంటి జీతం తీసుకోకుండా సేవ చేస్తున్న దాసులము, ఇప్పుడు మా జీతం మాకు ఇచ్చేసే, జీతం అంటే బంగారం వెండి వజ్రాలు ఇవన్నీ కాదు, ఒకసారి నీ ముఖారం విందని మాకు చూపించు, అదే మా జీతం అని చెప్తున్నారు అనమాట. అలా వేడుకుంటున్నారు కృష్ణుడిని. కానీ కృష్ణుడు వెంటనే వాళ్ళ ముందు ఏం ప్రత్యక్షం కాలేదు. సో అందరూ ఇంకా అంటున్నారు వాళ్ళ బాధతో, నిన్నందరూ వరాలు ఇచ్చేవాడని పొగుడుతూ ఉంటారు, కానీ మమ్మల్ని ఇలా విరహంలో ఉంచి బాధ పెడుతున్నావు, ఇలాంటి అమాయకమైన గోపికలు బాధపడితే నీకు పాపం వస్తుంది అని కూడా అంటూ ఉంటారంట. ప్రేమతో కృష్ణుడిని మందలిస్తూ ఉంటారంట. అయితే ఉద్ధవుడికి గోపికల ప్రేమ, వాళ్ళకి వచ్చిన విరహ భావాన్ని, ఆ భక్తిని చూసి ఆయన పూర్తిగా కరిగిపోయాడు అనమాట. సో కొన్ని నెలల తర్వాత ఆయన కొన్ని నెలలు బృందావనంలో ఉండి మధురాకి తిరిగి వెళ్తారనమాట. జరిగిన ప్రతి విషయాన్ని కృష్ణుడికి వివరించి చెప్పేవాళ్ళు అనమాట. అయితే కృష్ణుడు ఒక్కరోజు కాదంట, ఒక గంట కాదు, కొన్ని నెలల పాటు ప్రతిరోజు ఉద్దడితో కూర్చొని బృందావన వాసుల గురించి అడిగేవాళ్ళంట. యశోదమ్మ ఎలా ఉన్నారు, నందమహారాజు ఎలా ఉన్నారు, గోపికలు ఎలా ఉన్నారు, అందరు బాగున్నారు అని ప్రతిరోజు ఆయన ఏదో ఒక స్టోరీ, అక్కడ ఏం జరిగింది, ఆయన కొన్ని నెలలు ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి అవన్నీ అడిగి తెలుసుకునే వాళ్ళంట. సో అంతే, అలా కృష్ణుడి కథలు కృష్ణుడికి కూడా చాలా ఆనందంగా అనిపిస్తాయి అన్నమాట. అయితే స్వయంగా కృష్ణుడే తన భక్తుల నుంచి ఈ గోపికల గురించి తెలుసుకోవడానికి, వృందావన వాసుల గురించి తెలుసుకోవడానికి ఆయన ఎంతో తపన పడేవాళ్ళు అనమాట. అయితే ఇదే భగవంతుడికి ఆయన భక్తులకి మధ్య అపూర్వమైన ప్రేమ అని చెప్తూ ఉంటారనమాట. సో ఆ తర్వాత కృష్ణ చాలా పనుల్లో నిమగ్నం అయిపోతారు. జరాసంధుడు ఇంకా ఎప్పుడెప్పుడు యుద్ధం చేయడానికి వస్తామా అని మధుర మీదకి దాడి చేస్తూ ఉండేవాడు. అలా 17 సార్లు యుద్ధానికి వస్తారు. ప్రతిసారి ఆయన చాలా పెద్ద పెద్ద సైన్యంతో వచ్చేవాడు అనమాట జరాసంధుడు. కృష్ణ ప్రతిసారి అతని సైన్యాన్ని ఓడించేవాడు, కానీ జరాసంధుని మాత్రం చంపలేదన్నమాట. కానీ 18వ జరాసంధుడు మళ్ళా ఈ దాడికి వచ్చినప్పుడు ఇంకా ఈసారి కాలయవనుడు అని అతనితో కూడా వస్తారనమాట. అప్పుడు 3 కోట్ల సైన్యంతో వస్తారంట. సో 2 వైపుల నుంచి మధుర మీద దాడి జరుగుతుంది. ఒకవైపు జరాసంధుడు, ఇంకోవైపు కాలయవనుడు, వీళ్ళిద్దరూ 2 వైపుల నుంచి దాడి జరుగుతుంది కాబట్టి అప్పుడు కృష్ణ ఒక నిర్ణయం తీసుకుంటారంట. ఏంటంటే
ఈ విశ్వకర్మ అనే ఆయన ఉంటారనమాట. ఆయన స్వర్గలోకంలో ఆర్కిటెక్ట్. ఆయన్ని పిలుస్తారు. పిలిచి సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించు అని చెప్తారనమాట. ఆ నగరమే ద్వారకా నగరం అనమాట. అది రాత్రికి రాత్రి విశ్వకర్మ ద్వారకాని నిర్మించేస్తారనమాట. సో ఆ రాత్రి మధురవాసులందరూ మధురాలో నిద్రపోతూ ఉంటారు. ఉదయం లేచి చూస్తే అందరూ ద్వారకాలో ఉంటారనమాట. అంటే కృష్ణ ఈ ఆయన విశ్వకర్మని పిలిచి వాళ్ళందరిని రక్షించడం కోసం ఆ సిటీ అనేది ద్వారకా సిటీ అని కట్టిస్తారనమాట. ఆ తర్వాత కృష్ణుడు మధురాన్ని విడిచిపెట్టి ద్వారకాలోనే ఉండడం స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఇంకా బృందావన వాసులు మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కొంతకాలం తర్వాత ఒకరోజు సూర్యగ్రహణం వస్తుంది అనమాట. సో ఆ టైంలో ద్వారకా వాసులందరూ కురుక్షేత్రానికి వెళ్తారనమాట. అంటే ఈ రిచువల్స్ చేయడానికి, సూర్యగ్రహణం రోజు చేయాల్సిన విధి విధానాలు చేయడానికి అందరూ కురుక్షేత్రానికి వెళ్తారన్నమాట. కురుక్షేత్రం అనే పవిత్రమైన స్థలానికి వెళ్తారు. సో అదే సమయంలో బృందావన్ వాసులు కూడా కురుక్షేత్రానికి వస్తారనమాట. సేమ్ అదే సూర్యగ్రహణం కోసం. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత గోపికలు మళ్ళీ కృష్ణుడిని చూస్తారనమాట. కానీ ఆయన చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా విరహం ఎక్కువైపోతుందంట. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నది బృందావన కృష్ణుడిని కాదు, ద్వారకాధీష్ కృష్ణన్ అనమాట. రాజువేషంలో ఉన్నాడు కృష్ణుడు. చుట్టూతా సైనికులు, మంత్రులు, సేవకులు, రథాలు, ఇంకా తలపైన పెద్ద కిరీటం, ఇవన్నీ చూసి గోపికలు అనుకుంటారంట, ఈ కృష్ణుడు కాదు మాకు కావాల్సింది, మాకు వేణువుదే బృందావన కృష్ణుడు, ఆవులతో తిరిగే కృష్ణుడు, నెమళ్ళతో ఆడుకునే కృష్ణుడు, అలాంటి కృష్ణుడు కావాలి, ఆ కృష్ణుడిని బృందావనం వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటారంట. ఇంకా వాళ్ళ హృదయాల్లో ప్రార్థిస్తారంట, కృష్ణ మళ్ళీ బృందావనానికి రా, మా దగ్గరికి వచ్చాయని ప్రేమతో వాళ్ళ హృదయాల్లోనే కృష్ణుడి రథాన్ని కురుక్షేత్రం నుంచి బృందావనం వైపు లాగుతారంట. అదే రథయాత్ర ఒక ఉద్దేశం అన్నమాట. ఎప్పుడైతే రథయాత్ర అంటే కేవలం రథాన్ని లాగడం మాత్రమే కాదు, రాధారాణి ఇంకా గోపికల హృదయంలో వాళ్ళ ప్రార్థన గుర్తు చేసుకొని లాగాలంట. అంటే కృష్ణని వాళ్ళు బృందావనానికి ఎలా పిలుస్తున్నారో మనం కూడా భగవంతుని మన హృదయంలోకి పిలవడమే ఈ రథయాత్ర, రథం లాగడం అని చెప్తున్నారు అనమాట. అంటే జగన్నాథ్ నువ్వు మళ్ళా బృందావనానికి కృష్ణుడిగా మా హృదయంలో ప్రత్యక్షం అవ్వాలి అనే భావంతో, ఆ ప్రేమతో రథాన్ని లాగడం రథయాత్ర యొక్క నిజమైన భావం అని చెప్తారనమాట. సో అది మనకి రథయాత్ర, జగన్నాథ్ స్వామి అవతారం ఎలా వచ్చింది, రథయాత్ర నిజమైన భావం ఏంటి, రథయాత్ర ఎందుకు చేస్తారు అనే దానికి ఈరోజు మనం చర్చిస్తున్నాం. ఇంకా మనకి సండే ఉప్పుగూడ నందనవనంలో మనకి రథయాత్ర అనేది జరుగుతుంది. ఈ రోజు అబిడ్స్ రథయాత్ర జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ రెండింటికి రాలేకపోయినట్టయితే మీరు ఎక్కడైతే మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో రథయాత్ర జరిగితే దాంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఈ రోజు ఇక్కడతో క్లోజ్ చేద్దాము. ఏమైనా ప్రశ్నలు ఉంటాయి కదా? హరి హరి బోల్ మాతాజీ, చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా సంతోషంగా ఉంది మాతాజీ. నాకు అసలు బాగాలేదు కానీ మీ వాయిస్ వింటుంటే ఎట్లాగూ వినాలి ఇవాళ జగన్నాథుడి స్టోరీ అని. ఇది కూడా కొత్తగా అనిపించింది మాతాజీ. జగన్నాథుని స్టోరీలు వింటాం కానీ కృష్ణుడిని కూడా ఇలా తీసుకురావడం కూడా జగన్నాథ రథయాత్ర కిందకి వస్తుందని ఇవాళ విన్నా మాతాజీ. చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ క్లాస్. కొత్త విషయాలు చాలా తెలుసుకున్నాం. రథం లాగడం గురించి చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. ఎంత చెప్పినా కృష్ణుడికి ఇంకా చెప్పాలి, ఇట్లా మీరు చెప్తుంటే ఇంకా వినాలని ఆసక్తి ఉంటుంది మాతాజీ. ఎంత చెప్పినా తక్కువ మాతాజీ కృష్ణ గురించి. కృష్ణుడి గురించి ఎవరు చెప్పినా అది అందంగా ఉంటుంది. మనమే ఉదాహరణ అనమాట. నాకైతే అంత ఎలిజిబిలిటీ కూడా లేదు, బట్ మనం భగవంతుడి గురించి చెప్తున్నప్పుడు అది అలా మారిపోతుంది అనమాట. ఇంకా సమయం ఉంటే ఇంకా చెప్పాలని ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది మాతాజీ. మాతాజీ నాదొక ఇది మాతాజీ డౌట్. ఉద్ధవుడు భగవానునికి శ్రీకృష్ణ గానానికి దగ్గర బంధువు అంటే కదా మాదే, నిజమేనా మాతాజీ? కజిన్ మాతాజీ. అదే థ్యాంక్స్ మాతాజీ. అదే డౌట్ గా ఉండింది, అందువల్ల మిమ్మల్ని అడిగి. థ్యాంక్స్ మాతాజీ. కజిన్ ఇంకా ఫ్రెండ్ కూడా మాతాజీ, స్నేహితుడు. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.